నామమున ప్రియులైన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, క్రైస్తవ్యములోనికి ఎందుకు వెళ్ళాలి? ఇందులోని ప్రాథమిక సంగతులని కొన్నింటిని మనం ఆలకించాం. ఏలికలు, రాజులు, ప్రధానులు, అధికారులు, ప్రజలు దేవునికి, ఆయన కుమారుడైనటువంటి యేసయ్యకి, అపోస్తలులకి ఎదురు తిరిగారు. గనుకనే క్రైస్తవ్యం ఎప్పుడూ కూడా పోరాడుతూ మనుగడ కొనసాగిస్తూ వస్తున్నది. ఇకపోతే క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని ఆయా దేశాలలోని ఆయా రాజ్యాంగాలలో ఆయా చట్టాలలో క్రైస్తవులకి వ్యతిరేకంగా శాసనాలు చేయటం, తొక్కిపెట్టేటువంటి ప్రయత్నము చేయటం జరిగింది. అయినా వాటన్నిటికీ తట్టుకొని నిలబడింది. కుల బహిష్కరణ చేస్తామనో, జాతి బహిష్కరణ చేస్తామనో, వర్ణ బహిష్కరణ చేస్తామనో, మత బహిష్కరణ చేస్తామనో, గ్రామ బహిష్కరణ చేస్తామని, దేశ బహిష్కరణ చేస్తామని, లేదంటే చెరసాల పాలు చేస్తామని, మరణశిక్ష విధిస్తామని రకరకాలుగా భయపడుతూ రావటం జరిగింది. అయినా క్రైస్తవ్యము బెదరలేదు, చెదరలేదు. హింసనైనా తట్టుకున్నది, కానీ దాని విధానాన్ని మార్చుకోలేదు. మనం మాట్లాడుతున్నది నిజమైన క్రైస్తవ్యాన్ని గురించి. ఇకపోతే మేధావులు, ఉన్నత చదువులు చదివినటువంటి వారు, విద్యావేత్తలు, వీళ్ళందరూ వాళ్ళకు తెలిసిన మేరకి సదుద్దేశంతో మాట్లాడుతున్నప్పటికీ క్రైస్తవ్యం పట్ల సానుభూతి కలిగి కొన్ని మాటలు మాట్లాడుచున్నారు. అవగాహన రాహిత్యముతో మరికొన్ని మాటలు మాట్లాడుచున్నారు. క్రైస్తవులు వారు పుట్టి పెరిగినటువంటి మతములో వారికి ఆదరణ లేదు కాబట్టి, గౌరవం లేదు కాబట్టి, చిన్నచూపు చూస్తున్నారు కాబట్టి, అణిచి వేస్తున్నారు కాబట్టి, ఎందులో ఎదగనీయటం లేదు కాబట్టి, వారిని గౌరవించేటువంటి మతములోనికి వారు వెళుచున్నారు అని. అలా గనక ఎవరైనా వెళ్ళినట్టయితే అది బిబిలికల్గా కరెక్ట్ కాదు. దేవుణ్ణి ఎరగాలి, క్రీస్తుని ఎరగాలి, వాస్తవాన్ని ఎరగాలి, సత్యమును గ్రహించి ఆ సత్యము కోసము ఆరాటపడి క్రైస్తవ్యంలోనికి వెళ్ళగలిగినటువంటి వారై ఉండాలి. ఇకపోతే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు వాళ్ళ సమాజంలో చేర్చుకోలేదనో, వారి మతములో సమాన స్థానము ఇవ్వలేదనో, గుడులలోనికి రానివ్వలేదనో, వారి దేవుణ్ణి వారు మొక్కటానికి కానీ, చివరికి తాకడానికి కానీ అందరి వలె గర్భగుడిలోనికి వెళ్ళి పూజించి
సేవించటానికి కానీ అణగారిన వర్గానికి అవకాశం లేకపోవటం మూలంగా వారు దీని పట్ల అయిష్టత పెంచుకొని విరక్తితో వారు వివిధ మతాలలోనికి వెళ్ళటం జరుగుచున్నది అని మాట్లాడటం జరుగుతున్నది. ఈ సమయం నందు సదరు వ్యక్తులకి, సదరు మతస్థులకి గౌరవప్రదంగా, సూటిగా, వినయంగా మీకు చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే, వాళ్ళెవరో రానివ్వటం లేదని కాదు, వాళ్ళెవరో స్వీకరించటం లేదని కాదు, సమానంగా చూడటము లేదు అని కాదు, అది సెకండరీ. ప్రథమ ప్రాధాన్యమైనటువంటి విషయం ఏంటంటే అసలు అక్కడ దేవుడు లేడు. విషయం ఏంటంటే అసలు అక్కడ దేవుడు లేడు. దేవుడు లేని దగ్గరికి వెళ్ళి ఏం చేసుకుంటాం? అక్కడ క్రీస్తు లేడు. క్రీస్తు లేని దగ్గరికి వెళ్ళి ఏ దారిలో వెళతాం? అది సమస్య. అది ఇప్పుడు అన్యజనులు గమనించాలి, ఇటు క్రైస్తవులు గమనించాలి, అటు ఎవరెవరైతే మాట్లాడుచున్నారో మేధావులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు వారు గ్రహించాలి, చివరికి ప్రభుత్వాలు కూడా గ్రహించాలి. అతి ప్రాముఖ్యంగా మతోన్మాదులు గ్రహించాలి. నేను మీ యొక్క సహోదరునిగా, మీ వాడిగా, మీ కుటుంబ సభ్యుడిగా మిమ్మల్ని కళ్ళు తెరిపించుకోవాలి, కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు నేను మాట్లాడుచున్నాను. దాన్ని మీరు అర్థం చేసుకొని స్వీకరించగలిగితే అంతకంటే సంతోషకరమైనటువంటి విషయం మరొకటి ఉండదు. తృణీకరిస్తాము అని అనుకుంటే ఆ స్వేచ్ఛ మీకుంది, దాన్ని నేను కాదనలేను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎవరి విశ్వాసం వారిది అనేటువంటి మాట సగటు జనులది. రెండవది రాజ్యాంగం కూడా అధికరణ ఇచ్చింది. కాబట్టి నీ విశ్వాసం ఏంటంటే ఈ గుడిలోనూ, ఈ రాయిలోనూ, ఈ ప్రతిమలోనూ, ఈ చెట్టులోనూ, ఈ మట్టిలోనూ, సకల చరాచర స్థిర జీవులలోనూ, వస్తువులలోనూ ఉన్నది అని మీరు భావిస్తున్నారు. అది మీ విశ్వాసం. ఇక్కడ మిమ్మల్ని క్రిటిసైజ్ చేయటం కాదు, అవమానపరచటం కాదు. నీకు నీ విశ్వాసం విషయంలో ఎంత స్వేచ్ఛ ఉందో నాకు నా విశ్వాస విషయంలో అంత స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు మీరు వెలుచున్నటువంటి దాని విషయంలో నేను అవమానపరచను, కానీ ఆలోచించండి అని చెప్తాను. మీరు విశ్వసిస్తున్నటువంటి దాంట్లో నా అభిప్రాయం ఏంటి అనేటువంటిది చెప్తాను. ఏంటి? మీరు ప్రకృతిని చూపించి, ప్రకృతి దైవ స్వరూపము, ఈ ప్రకృతిని పూజిస్తే, సేవిస్తే దేవుణ్ణి పూజించినట్లే అని మీరు అంటున్నారు. అది మీ విశ్వాసం. బట్ నేనేమంటాను అనంటే ప్రకృతిని పూజిస్తే దేవుణ్ణి పూజించినట్టు కాదు, దేవుని పూజిస్తేనే దేవుణ్ణి పూజించినట్టు. దేవుడు ప్రకృతి కంటే గొప్పవాడు. ప్రకృతిని చేసినవాడు సృష్టికర్త, ఆయన దేవుడు. సృష్టికర్తను వదిలి సృష్టమును పూజిస్తాను అనంటే సమంజసకరము కాదు అనేటువంటిది నా భావన.
దీని విషయంలో బైబిల్ కూడా చెప్తున్నటువంటి మాట, రోమాపత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 25వ వచనము. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఇది తప్పు కదా, ఇది అక్రమము కదా. సత్యమును మార్చి అని అంటున్నాడు. అంటే ఏది సత్యం? ఎవరు పూజార్హుడు? సృష్టికర్త. ఈ సృష్టికర్తను పూజించాల్సినటువంటి మనము అతన్ని పక్కకు పెట్టి అతని అడ్రస్నే గల్లంతు చేసి ఆయన ఉనికిని గురించినటువంటి ప్రస్తావన లేకుండా, నాకు ఏకాగ్రత లేదు, నేను చూస్తే ఏకాగ్రతను నిలుపుకోగలుగుతాను అని చెప్పి మీరు కొన్ని రూపాలను ఎంచుకొని వాటిని పూజిస్తున్నారు. ఇది తప్పు కదా, ఇది తప్పు కదా. మీ అమ్మ ఉన్నదని తెలుసు, లేదా మీ నాన్న ఉన్నాడు అని తెలుసు. వారు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఉన్నారని తెలిసింది నీకు, బట్ ఎక్కడ ఉన్నారనేది కూడా నీకు తెలియాలి. వారు నీకు దొరుకునంత వరకు వెతకాలి. వాళ్ళు నీ కళ్ళ ముందు ఉన్నారనుకోండి, వాళ్ళను సన్మానించు. ఒకవేళ లేరనుకోండి, ఎక్కడో ఉన్నారు, కమ్యూనికేషన్ మిస్ అయింది, ఇప్పుడు వారిని వెతకాలి. నువ్వు పోతే పోయిండ్లు, కనబడ్డ నాడుతీ అని చెప్పి, కనబడంది నేనేం చేస్తా అని చెప్పేసి రిస్క్ తీసుకోకుండా, ప్రయత్నం చేయకుండా, నాకు కనిపించిన వాళ్ళను సన్మానిస్తాను అని అంటే అది సహేతుకము కాదు, అది సహేతుకము కాదు. ఇప్పుడు భార్య కనబడతలేదు అని చెప్పేసి ఎవరితోట సంసారం చేయవు కదా, భర్త కనిపిస్తలేడు అని చెప్పేసి ఎవరితోట సంసారం చేయరు కదా. కాబట్టి ఎవరితో కాపురం చేయాలో వారితో కాపురం చేయాలి, ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలి, ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమించాలి, ఎవరిని పూజించాలో వారిని పూజించాలి, ఆరాధించాలి. గనుక ఆరాధనకు అర్హుడు సృష్టికర్త మాత్రమే, మనకు జన్మనిచ్చినటువంటి వాడు మాత్రమే. నిజానికి ప్రతి మతములోని ప్రాథమికంగా వారు రాసుకున్నటువంటి పుస్తకాలలో ఈ ప్రస్తావనే ఉంటుంది. ఎస్, ఈ ప్రస్తావనే ఉంటుంది, అది వారికి కూడా తెలుసు. అయితే దానిని అవపోసనం చేయటం కానీ, అర్థం చేసుకోవటం కానీ, అర్థం చేయించటం కానీ, మనుషులను లగ్నం చేయటం కానీ కష్టమైపోతున్నదనేటువంటి తరుణములో పురాణాల రూపములో వాటికి జానపద కళాకృతులను ఇచ్చి రకరకాలైనటువంటి పౌరాణిక పాత్రలను కల్పించి ఇది దేవుడు అని చెప్పి మా సమాజం అనబడుచున్నటువంటి వారిని తప్పుతోవ పట్టించారు. ఇది ప్రాక్టికల్గా జరిగినటువంటి విషయం. ఇప్పటికైనా మీరు జరిగిన పొరపాటు ఏంటి అనేటువంటి గమనించుకొని సవరించుకోగలిగితే కొంచెం దారిలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నా బైబిల్ని నమ్మండి,
నేను చెప్పిందే నమ్మండి అని అనట్లా, అసలు వాస్తవం ఏందో చూడండి అని అంటున్నాను నేను. సృష్టికర్త ఎవరు? ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనను పూజించు. నేను కూడా అక్కడికి వెళ్తాను. అప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరం ఒక దగ్గరికి వెళ్తాం కదా. అది. ఇకపోతే రకరకాల మతాలకి రకరకాల ఫౌండర్లు ఉన్నారు, మత స్థాపకులు. వాడుకలో ఉన్నటువంటిది బౌద్ధ మతానికి బుద్ధుడని, యూదా మతానికి మోషే అని, జైన మతానికి వీరుడు అని, అలాగే జొరాస్ట్రియన్కి ఎవరో ఉన్నారని పేరు జ్ఞాపకం అట్లా, అలాగే ఇస్లాంకి మహమ్మద్ ప్రవక్త అని, క్రైస్తవ్యానికి క్రీస్తు అని, ఇలా అభిప్రాయాలు ఉన్నాయి. వెరీ గుడ్. ఇంకా వెనకబడి పోతున్నటువంటి తరుణంలో మరలా పునరుత్తేజం కలిగించి ఆధునిక విధానాన్ని ఏర్పాటు చేసి నడిపించినటువంటి వారు శంకరాచార్యులు అని, అలాగే రామానుజుల వారు అని చెప్పి వ్యక్తులని చెప్పుకోవటం జరుగుతున్నది. ఆఫ్కోర్స్ మరీ భ్రష్టు పట్టిపోతున్నటువంటి సమాజమును ఎంతో కొంత మెరుగుపరచటంలో వీరి పాత్ర ఉన్నది అని నేను కూడా ఒప్పుకుంటాను. ఎస్, ఎంతో కొంత వీరి పాత్ర ఉన్నది అని నేను ఒప్పుకుంటాను. కానీ ప్రాథమిక స్కూల్ టీచరే, హయ్యర్ స్కూల్ టీచరే, గ్రాడ్యుయేషన్కి ఒక టీచర్ ఉంటాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి, ఇక పై చదువులకి తగినటువంటి ప్రొఫెషనలిస్టులు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచానికంతటికీ సందేశాన్ని ఇవ్వగలిగేటువంటి వాడు, ఇచ్చినవాడు ఎవరైనా ఉన్నారా? ప్రపంచాన్ని ఆలోచింపచేసినటువంటి వాడు, కదిలింపచేసినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అనంటే అక్కడ మనకు కనిపించేటువంటిది ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు యేసుక్రీస్తు. దయచేసి మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి వ్యక్తులను నేను గౌరవిస్తున్నాను. వారి శక్తి మేరకి వారు ప్రయత్నం చేశారు. కానీ యేసు ప్రభుల వారు ప్రపంచానికి ఒక బాటను వేశాడు, ఒక మార్గాన్ని కనపరిచారు. ఆ వ్యక్తిని మీరు గుర్తించగలిగి, గౌరవించగలిగి, ఆయన మాటలను స్వీకరించగలిగి, ఆచరణలో పెట్టగలిగితే నువ్వు నేను బాయి. అఫ్కోర్స్ నువ్వు రాకపోయినా నువ్వు బాయివే. ఎస్, భారతీయులందరూ నా సహోదరులే, సహోదరిమనులే. ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సహోదరుడే, సహోదరిమనే. ఇది క్రీస్తు చెప్పిన మాట, క్రీస్తు నేర్పించిన మాట, ఆచరించిన మాట, అనుసరించండి అని సూచించినటువంటి మాట. అయితే దయచేసి మనం అందరం పెద్ద సార్ దగ్గరికి వెళ్దాం. ఆ సార్కి ప్రపంచం బిరుదిచ్చింది కదా, శకపురుషుడు అని. ఇప్పుడు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు వారు చేసిన కృషిని బట్టి వాళ్ళకు అవార్డులు ఇస్తారు కదా, అవార్డులు ఇస్తారు. యేసు ప్రభుల వారికి ఇచ్చారు. అయితే కొందరికి అది నచ్చదు. ఎందుకంటే వారు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి,
వారికి ఉండేటువంటి మైండ్ సెట్ని బట్టి. అంతెందుకండి, ఒక క్రికెట్ టీంలో ఒకడికి ఎవరైనా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందనుకోండి, ఆ టీంలో ఉన్న ఇంకొకటికి నచ్చకపోవచ్చు, అది నాకు వస్తే బాగుండు అని అనుకోవచ్చు కదా. అందరికీ నచ్చాలని గ్యారెంటీ ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మానసిక స్థితులని. అయితే మీరంత బలహీనులు కాకూడదు కాదు కదా. మీరు బలహీనులు కాకపోతే పారదర్శకంగా క్రీస్తును మీరు ఆలోచించగలిగితే స్వీకరించగలుగుతారు. స్వీకరించలేకపోతున్నారంటే ఏదో ఇబ్బంది ఉన్నది అని దాని అర్థం. కనుక ఆ రోజు రోమన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి క్రీస్తు బోధనని విన్నవారు, క్రియలను చూసినవారు, ప్రత్యక్ష అనుబంధము కలిగినటువంటి వారు, ఐ విట్నెస్గా ఉన్నటువంటి వారు చెప్పుచున్నటువంటి మాట మీరు ఒకసారి ఆలోచించండి. క్రీస్తును అపార్థం చేసుకొని చంపినటువంటి వారి యొక్క గుండెలోనికి గుణపాన్ని గుచ్చి మరీ తట్టి లేపగలిగినటువంటి ప్రసంగం అది. ఆ మాటల్లో వారు చెప్పినటువంటి ఒక మాట, అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, దేవుడు లేని చోటికి వెళ్ళటం మూలంగా ప్రయోజనం లేదు, దేవుడు ఉన్న చోటికి వెళ్ళాలి. మంచి గురువు మార్గనిర్దేశకుడు లేని చోటికి వెళ్ళటం మూలంగా ప్రయోజనం లేదు, ఉన్న చోటికి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడి యొద్దకు వెళ్ళాలి అని ఆలోచించాం, సృష్టికర్త యొద్దకు వెళ్ళాలి. ఇప్పుడు గురువు యొద్దకు వెళ్ళాలి. ఆయన గురించి చెబుతూ అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. ఈ నామముననే మనము రక్షణ పొందవలయును. ఈ నామముననే. ఎస్, మాదే అంటారండి ఎప్పుడు. మాది మీది కాదండి, మన అందరి టీచరు మంచోడైతే ఈ టీచరే బాగా నేర్పించగలడు అని చెప్పుకోవాలి మనం. ఇక్కడ మా టీచర్ ఏంది మళ్ళీ? మనందరికి టీచరు, మనందరికి టీచర్. ఆయనకు సమానముగా ఎవరైనా ఉన్నారా అనంటే చూపించండి, లేడు కదా. ఆయనకు సమానంగా లేరు, అసలు టీచరు లేరు అని నేను అనట్లా. కానీ ఆయనంతటి ఉద్దండు లేడు అని అంటున్నాను. కనుక నీ చదువు, నీ భక్తి, నీ ఆధ్యాత్మికత పరిపూర్ణము అవ్వాలి అని అంటే ఈ పెద్ద సార్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఆ సార్ దగ్గరనే ఉన్నది మతలబు అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు నామములోనే మనము రక్షణ పొందవలయును. కానీ ఆకాశము క్రింద ఉన్నటువంటి మనుష్యులలో ఇయ్యబడిన, అంటే ఇందాక మనం ప్రస్తావించుకున్నటువంటి సో వ్యక్తుల నామములలో రక్షణ పొందలేము. అంటే పరిపూర్ణుడు అవ్వలేవు. నువ్వు ఏ గమ్యమునకైతే చేరాలో, ఏ గోల్ అయితే రీచ్ అవ్వాలో అది రీచ్ అవ్వలేవు నువ్వు. కాబట్టి ఇట్స్ ఓకే, ఆ టీచర్ అన్నావు, ఆ టీచర్ అన్నావు, ఆ టీచర్ అన్నావు, ఆ టీచర్ అన్నావు, ఇట్స్ ఓకే, వెరీ గుడ్, కొంత మెచ్యూర్ అయ్యావు. కానీ అది సరిపోదే, అది సరిపోదే. ఇప్పుడు అంతరిక్ష రాకెట్ను పంపించి లేకుంటే చంద్రమండలానికి వెళ్ళి రీసెర్చ్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ రావాలి అని అంటే నేను ఇక్కడ బడికి వెళ్ళాను అంటే కుదరదు కదా. యూనివర్సిటీలలో పెద్ద పెద్ద స్కాలర్స్ మధ్యలో నువ్వు బాగా రీసెర్చ్ చేయాలి, వాళ్ళతో సహవాసం చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా నువ్వు గ్రాస్పింగ్ చేయాలి, అనలైజ్ చేసుకోవాలి, అప్లయన్స్ చేసుకోవాలి.
తదనంతరం కూడా మళ్ళీ ప్రాక్టికల్గా నువ్వంటూ ప్రయత్నం చెయ్యాలి. ఫెయిల్యూర్సు, సక్సెస్లు అవన్నీ బేరీజ్ వేసుకోవాలి. దాంట్లో నుండి ఉన్నతంగా నిన్ను నీవు తీర్చిదిద్దుకోగలగాలి. కనుక ఇదిగో ఆకాశము క్రింద ఏ నామములో నువ్వు సంపూర్ణుడు కాలేవు. మరి ఎవరి నామములు అవుతావు అనంటే దేవుని కుమారుడు, ఆది నుండి ఉన్నటువంటి వాడు, ప్రపంచ మానవాళికి బోధకుడైనటువంటి వాడు, గురువు అయినటువంటి వాడు, క్రీస్తు నామములో. క్రీస్తు నామములో అంటే ఏంటి, దేవుని నామములో అంటే ఏంటి అనేటువంటి దానికి ఇంకా చాలా వివరణ ఉంటుంది. ఇదివరకు కొన్ని పాఠాలలో నేను చెప్పాను నామము అనగా ఏంటి అనేటువంటిది. ఏం లేదు, ఆయన వారి మాటలని, వారి సందేశాలని మనం అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా వారిని ఒప్పుకున్నట్టే. నువ్వు ప్రత్యేకంగా సరే, నువ్వు అది అర్థమైన తర్వాత ఇక నువ్వు ఏమని అనాలి, ఏం ఒప్పుకోవాలి, ఏం ఒప్పుకోకూడదు అనేది మరొకరు చెప్పాల్సిన అవసరం ఏం రాదు. ఆటోమేటిక్గా నువ్వే ఏం ఉచ్చరించాలో అది ఉచ్చరిస్తావు. కనుక యేసు నామములోనే రక్షణ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి అన్నలారా, అక్కలారా, మనం ఎక్కడికి వెళ్ళాలి? మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? దేవుడి యొద్దకు వెళ్ళాలా లేదా? వెళ్తాం. మంచి గురువు యొద్దకు వెళ్ళాలా లేదా? వెళతాం. క్రీస్తులో మంచి ఉన్నది అని మీరు క్వశ్చన్ చేసి లేదా పలానా అని చెప్పేసి మీరు ఏదైనా అంటే దాన్ని నిరూపించగలరా? లేదు కదా. కనుక నిజమైన దేవుడి యొద్దకు వెళుతున్నాం. మంచి బోధకుడి యొద్దకి వెళుచున్నాం. దాని ఆ సన్నిధి పేరే చర్చ్, సంఘం. ఇలాంటి అనారోగ్యకరమైన సంఘాలుగా ఉండి కూడా క్రీస్తు సంఘము అని చెప్పుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ఆ విషయంలో మీతో మేము 100% ఏకీభవిస్తున్నాం. ఓకేనా? కానీ ఆరోగ్యకరమైనటువంటి సంఘము యుద్ధకి వెళ్ళటం అనంటే దేవుని యుద్ధకి, మంచి గురువు యుద్ధకి వెళుచున్నాము అని అర్థం. కనుక ఈ విషయంలో మీకు ఏం ఆబ్జెక్షన్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుని యుద్ధకు వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? మనం దేవుని యుద్ధకు రాకమునుపై ప్రకృతిని మనకి ఇచ్చేసాడు. అయిపోయింది, అనుభవించడమే. జన్మనిచ్చాడు, బ్రతుకునిచ్చాడు, ఇంకా ఎన్నెన్నో మేళ్ళు చేస్తూ వస్తున్నాడు. కానీ అత్యంత ప్రాముఖ్యంగా ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మనము దేవుని ద్వారా జీవించున్నట్లు. అంటే ఈ జీవం శారీరక జీవితాన్ని గురించి చెప్పట్లేదు. కొందరు అభిప్రాయంలో రకరకాల జన్మలు ఎత్తి ఆ జన్మలన్నిటిలో పరిశుద్ధంగా బ్రతికి నిరూపించుకున్నట్టయితే వారు దైవములోనికి వెళ్ళిపోతారు అని అంటున్నారు కదా. నేనేమంటాను అనంటే, దైవములోనికి వెళ్ళటం కాదు, శాశ్వతంగా దేవుని యొద్దకి వెళుతారు. దేవుని యొద్దకి వెళుతారు. ఆ దేవుని యొద్దకు వెళ్ళి జీవించేటువంటి జీవితం ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైనటువంటి జీవితం. ఆ జీవితం
సౌఖ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. ఆ జీవితమును ఇచ్చేవాడు దేవుడు. మీకు ఏమైనా ఇబ్బందా? మళ్ళీ ఏ దేవుడు అనకండి, మన దేవుడు. సింపుల్గా ఆ దేవుడు ఎవరయ్యా అంటే సృష్టికర్త, నీకు నాకు జన్మనిచ్చినటువంటి వాడు. ఇక గొడవే లేదు. అలాగని నేను టెక్నికల్గా మిమ్మల్ని ఏదో మిస్పరిజం చేయడానికి వాడుతున్న వర్డ్స్ ఏం కాదు. ఇది దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఏమండి, ఆ దేవుడు మనకి ఏమిస్తాడు అనంటే నిత్య జీవమును. దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. అంటే ఎవరి ద్వారా జీవించున్నట్లు అని అంటున్నాడు అనంటే, ఇప్పుడు ఒక విద్యాశాఖ మంత్రి టీచర్ల ద్వారా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అని అనుకుంటాడు, అంతేనా? ఇప్పుడు దేవుడు యేసు అనేటువంటి పెద్ద గురువు ద్వారా ఈ ప్రపంచ ప్రజల జీవితాలను తీర్చిదిద్దాలి. ఎంతగానంటే ఐఏఎస్ ఐపీఎస్లో అవి అంత కాదు, అంతకంటే అసలు ఆ పోలికే సరిపోదు. నిత్య జీవం. నిత్య జీవం ఎవరు ఇవ్వగలరు చెప్పండి? ఏ విద్య ఇవ్వగలదు చెప్పండి? ఏ ఉద్యోగం ఇవ్వగలదు చెప్పండి? ఏ స్థాయి ఇవ్వగలదు చెప్పండి? ఏ అధికారం ఇవ్వగలదు? ఏ ధనము ఇవ్వగలదు చెప్పండి? దేని ద్వారా సాధ్యమయ్యేది కాదు. ఎవరివ్వాలి మరి? దేవుని చేతిలో మాత్రమే ఉన్నది. కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. మనిషిని భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది. అతడు యేసుక్రీస్తు ద్వారా మనకు జీవమును ప్రసాదించాలని ఏం చేస్తున్నాడట? దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి అనగా యేసును లోకములోనికి పంపెను. ఆయన వచ్చి లోక ప్రజల పాపములని వారి హృదయములో నుండి తొలగించేటువంటి ఒక ప్రక్రియ చేసి వారిని పరిశుద్ధపరిచి ముత్యముల వలె తయారు చేసి తీర్చిదిద్ది వారిని పరిశుద్ధ దేవుని సన్నిధిలోనికి శాశ్వతంగా పంపించేటువంటి ఒక పని జరిగిస్తూ ఉన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు దేవుని యొద్దకి ఇప్పుడు యేసు క్రైస్తవ్యములోనికి ఎందుకు వెళ్ళాలంటే, క్రైస్తవులు అనంటే సృష్టికర్తను నమ్మేవారు, క్రైస్తవులు అనంటే క్రీస్తు అడుగుజాడల్లో నడిచేవారు, అంతే సింపుల్. మరి ఎందుకు వెళుతున్నాం క్రైస్తవ్యములోనికి అనంటే, సృష్టికర్తను పూజించటానికి, క్రీస్తు మాటలని వినటానికి, దేవుడు ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకోవటానికి క్రైస్తవ్యంలోనికి వెళుతున్నాం. ఇక ఏ దురుద్దేశాలు లేకుండా, ఏ కపటము లేకుండా ప్రజలందరికీ ఒక నిస్వార్థమైనటువంటి కాపరిగా ఉండగలిగేటువంటి విధంగా తనను తాను అప్పగించుకున్నటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారు. యేసు ద్వారా దేవుడు నిత్య జీవం ఇస్తాడని దేవుని సన్నిధిలోనికి వస్తున్నాం, అనగా క్రైస్తవ్యంలోనికి వస్తున్నాం. అలాగే ఇక్కడ మంచి కాపరి ఉన్నాడు అని చెప్పి ఆ కాపరి యొద్దకు వస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు. దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. అంతేగాని నేను దొంగతనం చేసి వీళ్ళ జీవితాలను బాగుపరుస్తానని రాడు కదా.
ఆ, అలాంటి దొంగలు ఉన్నారు. క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారిలో కూడా ఉన్నారు. బోధకుల రూపంలో ఉన్నారు, ప్రవక్తల రూపంలో ఉన్నారు, రకరకాల వరాలు ఉన్నాయని చెప్పుకునేటువంటి వారు ఉన్నారు. ఇక మిగిలిన మతాలలో కూడా సరే ఉన్నారు. అది దొంగల పని. కానీ అయిపోయా చెప్తి తర్వాత గొర్రెలకు జీవము కలుగుటకును, అది ఏదో జీవిస్తున్నామని కాదు, అత్యవసర మార్కులతో పాస్ అవ్వటానికి కాదు, లేకుంటే బార్డర్లో మిస్ అయిపోయామని చెప్పి ఫీల్ అయ్యేటువంటి వారినిగా తయారు చేయటానికి కాదు. ఎలానట మళ్ళీ పదం ఏమంటున్నాడు? జీవము కలుగుటకు. ఇందాకనే మనం జీవమును అనుగ్రహించడానికి అని చదువుకున్నాం కదా, జీవమును దయచేయటానికి. ఆ జీవను గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? జీవము కలుగుటకును. అది అలా ఇలా కాదు, సమృద్ధిగా కలుగుటకును. సమృద్ధి అంటే పర్ఫెక్ట్. పొందుకున్నావు, అనుభవిస్తున్నావు, ఆస్వాదిస్తున్నావు, ఆనందిస్తున్నావు, అంతే. అంత గొప్పగా నువ్వు ఓన్ చేసుకోవడానికి, పొందుకొనుటకు నేను వచ్చి తినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సందేహాలు కలిగినటువంటి వారు వచ్చి అడిగారు యేసయ్యని, ఆ బోధకుని, ఇంత మతలో నీ దగ్గర ఏమున్నదయ్యా అని అడగడానికి చాలాసార్లు వచ్చారు. చెప్పాడు. దురుద్దేశంతో ఎక్కడనో ఇతన్ని తప్పు పట్టించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి అడిగినటువంటి వారు ఉన్నారు. చెప్పాడు, వారి నోర్లు మూయించాడు. అర్థం చేసుకున్న వారు క్రైస్తవులయ్యారు. అందులో శాస్త్రులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పౌలు లాంటి పరిసయ్యులు ఉన్నారు. అర్థం చేసుకున్నటువంటి వారు క్రీస్తు విరోధులయ్యారు, శాపగ్రస్తులయ్యారు. అంటే ఆయన అంత డేరుగా చెప్తున్నాడు చూడండి. ఎంత అంటే ఇప్పుడు తన ప్రొఫెషన్ గురించి తాను గొప్పగా గౌరవంగా తలెత్తుకొని ఎప్పుడు చెప్పగలుగుతాడండి? ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? ఆయనకు ఆ పట్టు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన పాపం విషయంలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు అని ఛాలెంజ్ చేశాడు. లైఫ్ టైం ఛాలెంజ్ అని అన్నాడు. అంటే లైఫ్ టైం ఛాలెంజ్ అంటే మనం శారీరక జీవితం గురించి మాట్లాడుకుంటాం. నో, లోకము బ్రతికి ఉన్నంత కాలం అని అన్నాడు. లోకం బ్రతికి ఉన్నంత కాలం అంటే భూమి ఉన్నంత కాలం. ఎవరు నిరూపించగలరు చెప్పండి? సాతానికే కాల. వీళ్ళందరూ ప్రయత్నం చేశారు. ఎన్ని మీటింగ్లు అయినాయి వాళ్ళకి? ఏమేమి నెపాలు మోపుదాం, ఏ విధంగా అతన్ని దోషాన్ని నిరూపిద్దాం అంటే ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా వాళ్ళకే ఇది వర్కౌట్ కాదురా అనుకున్నారు. అంటే వాళ్ళకే సంతృప్తి లేదు ఆ నెపములు మోపే విషయంలో కూడా. తర్వాత పోనీ ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేశారు. పన్ను కట్టొద్దన్నాడు, రాజునన్నాడు, ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు అని చెప్పేసి పిలాతు లాంటి వాళ్ళకు చెబితే లేదు, కంటెంట్ లేదు ఇందులో అని అన్నాడు. విషయం లేదు. నేను ఆయనతో మాట్లాడాను కదా, అసలు నాకు అర్థమైనంత మీకు అర్థం కాలేదు ఇందులో అనే ఫీలింగ్ పిలాతుకు కలిగింది కదా. అవలా ఇప్పుడు అతడు నేరం చేసినందుకు శిక్ష విధింపబడ్డా? నో. బ్లాక్మెయిల్ చేసి శిక్ష విధించారు. నువ్వు తీర్పు తీర్చి మరణశిక్ష వేయకపోతే నువ్వు కైసరుకు స్నేహితుడు కావు అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ మీద మేమందరం ఏం చేస్తాం? ఇతడు మాకు నచ్చట్లేదు అని అంటాం, నీ ఉద్యోగం ఊడిపోయేటట్టు చేస్తాం.
వారి కేకలేకలు ఇచ్చాను. ఏంటి దాని అర్థం? కనుక అలా ప్రయత్నం చేశారు. అంటే నేను నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు అని నిలదీసినంత స్ట్రాంగ్గా ఇదిగో లోకమునకు సంపూర్ణమైన జీవితాన్ని ఇవ్వటానికి వచ్చిన వాడను అని ఆయన గట్టిగా చెప్తున్నాడు. నా దగ్గరికి రండిరా, మీకు లెక్కలెట్లా రావని చూస్తా అని అంటున్నాడు ఆయన. నా దగ్గరికి రండి, ఫిజిక్స్ నేర్పిస్తా, కెమిస్ట్రీ నేర్పిస్తా అంటే నిజంగా ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఏమీ రాదు, నేను నేర్చుకోవాలనుకుంటున్నా, నాకు నేర్పించండి అని అంటే నేర్పించడా? అద్భుతంగా మంచి సార్ ఆయన కదా. కాబట్టి నేర్చుకోవాలి అనేటువంటి మనసు ఉండాలి, కానీ నేర్చుకున్నోడికి నేర్చుకున్నంత ఎంత గొప్ప విషయం కదా. రైట్. ఇక నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాను. 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇది డబ్బా కొట్టుకోవడం కాదు. యేసు బోధను తిరస్కరించే వారి పేర్లను చెప్పండి, మతోన్మాదులు మినహా. మతోన్మాదులు అంటే నా ఉద్దేశంలో గుడ్డోళ్ళు అని. వాళ్ళకి కనబడదు. మరి కనబడనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అంటారు. మనం వాళ్ళని జాలి చూపి, పాపం గుడ్డోడు కదా ఏం చేస్తాం, వదిలిపెట్టండి వాళ్ళని అనాలి. క్షమించాలి. మన మన క్యారెక్టరే, మన వ్యక్తిత్వమే క్షమించటం. గుడ్డోళ్ళకు కనబడదు, వాళ్ళని పక్క పెట్టండి. గాంధీ ఏమన్నాడండి? ఆయన బోధనలో ఆచరణాత్మకము అని అన్నాడు. వివేకానందుడు ఏమన్నాడండి? ప్రపంచ గొప్ప బోధకుడు, మార్గనిర్దేశకుడు. ఇప్పుడు ఉంటే కనుక నా రక్తంతో ఆయన కాళ్ళను కడుక్కునేటువంటి వాడు. ఆమె అత్తరితో కడిగింది, కానీ ఈయనైతే రక్తంతోనే కడుగునట. మహానుభావులు అనబడినటువంటి వాళ్ళందరూ ఏమన్నారు? మంచి గురువు అన్నారు. కొండ మీది ప్రసంగాన్ని కొనియాడతారు. కాదనగల వాళ్ళు ఉన్నారా? ఇప్పుడున్నటువంటి ప్రవచనకర్తలు కూడా యేసును పొగుడుతుంటే మీకు జీర్ణం కాక బెదిరిస్తున్నారు. వారిని బెదిరిస్తున్నారు. మీరు క్రీస్తుని గురించి మీరు అట్లెట్లా మాట్లాడతారు, ఇట్లెట్లా మాట్లాడతారు. ఇంకేమంటారు తెలుసా? ఇంకొకసారి అలా ఇప్పటివరకు చెప్తా అంటే అన్నారు, కానీ ఇక మీదట అలా అనడానికి వీల్లేదు, మీరు అలా అంటే కనుక మేము ఉద్యమిస్తామని అంటున్నారు. ఊరుకోం, ఉద్యమిస్తామని అంటున్నారు. ఇది వీళ్ళ తెలివి. చచ్చు తెలివి, సావు తెలివి కదా. ఎప్పుడు కూడా ఒక ముసుగేసుకొని చూడకూడదు, తేటగా చూడు. గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కోసము తన ప్రాణము పెట్టును. పెట్టాడా లేదా? గొర్రెల రక్షణార్థమై, అంటే ప్రజల రక్షణార్థమై ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఇదొక చరిత్ర, ఇదొక చరిత్ర మనకు కనబడుచున్నది. కనుక అలా మనల్ని ప్రాణమంత ప్రేమగా ప్రేమించేటువంటి కాపరి యొద్దకు వెళుతున్నాం. మేము క్రైస్తవ్యములోనికి ఎందుకు వెళుతున్నామంటే ప్రాణం పెట్టి కాపాడుకోగలిగేంత గొప్ప వ్యక్తి యొద్దకు వెళుచున్నాం. అందుకు క్రైస్తవ్యంలోనికి వెళ్తున్నాం మేము. ఎట్లా కాదంటారు మీరు? ఏ బేస్డ్గా కాదంటారు? ఏ బేస్డ్గా కాదంటారు? తల్లి నమ్ముకుంటారా? సంస్కృతిని, సాంప్రదాయాలను విడిచిపెడతారా? ఇవన్నీ అన్మెచ్యూర్డ్ వర్డ్స్. అవి మీకు ఎవరు తల్లో తెలియదు, ఎవరు తండ్రో తెలియదు. గతమేందో తెలియదు,
ఈ ప్రపంచం ఎలా ఎవల్యూషన్ అయిందో తెలియదు. సంకుచిత స్వభావం. ఇలా మాట్లాడేటువంటి వారి ప్రతి వ్యక్తి వెనకాల ఏదో ఒక స్వార్థం దాగి ఉంటుంది. అలా ఉండకూడదు. సత్యం విషయంలో ఓపెన్ హార్ట్ ఉండాలి. లేదంటే నష్టపోయేది ఎవరో కాదు, మనమే. కాబట్టి మంచి కాపరి యొద్దకు వెళ్ళాలని ఆయన యొద్దకు వెళుచున్నాం. ఇప్పుడు పెద్ద ఆయన చాలా పర్ఫెక్ట్ క్యాండిడేట్. ఎవరైనా దేవుడు, పరిశుద్ధుడు. ఆయనకి ఏదంటే గిట్టదు, పాపం అంటే గిట్టదు, చెడంటే గిట్టదు. అందుకే ప్రాణం పోయినా పర్వాలేదురా, నువ్వు వాళ్ళను పరిశుద్ధపరచు అని అన్నాడు. మొదటి నుండి ఆదాము కాలము నాట నుండి అనేకులైనటువంటి వారు దేవుని ఉద్దేశాలకి భిన్నముగా బ్రతికి ఒక విధంగా దేవునితో సమాధానం లేని వారయ్యారు. అండర్స్టాండింగ్ లేదు. వీళ్ళు దేవుడు చెప్పిన మాట వినట్లేదు. ఇలాంటి వారిని నేను ఇంకా ఏం ఉద్ధరించాలి, లేకుంటే ఇలాంటి వారితో నాకేం పని అన్నట్టుగా ఆయన ఉన్నాడు. ఏదో టైంకి ఆక్సిజన్ ఇస్తాడు, టైంకి నీళ్ళు ఇస్తాడు, అన్నం పెడతాడు, కానీ ఎడముఖం పెడముఖం అనమాట. అర్థమైంది? డైరెక్ట్ చంపరు కదా తల్లిదండ్రులు. తింటే తినని వాడు ఏమైనా మారితే సంతోషం, అట్లా పడి ఉండని అనుకుంటాడు. అంతేగాని ఇక ప్రేమగా వాడితో ఏదో మాట్లాడాలి, చేయాలి అన్నట్టుగా ఏమి ఉండదు. ఎడముఖం పెడముఖం. అయ్యి ఇంట్లోకి వస్తే కొడుకు బయటకు పోతాడు, అయ్య బయటికి పోతే కొడుకు ఇట్లోకి వస్తాడు. దాన్ని తొలగించటానికి సాహసం చేశాడు యేసుప్రభుల వారు. తండ్రితో పిల్లలు సమాధానపడి తప్పును గ్రహించి తండ్రి పొరపాటయింది అని ఒప్పుకోగలిగి ఆ తండ్రిని సంతోషపరిచి ఈ క్షణం కోసమేరా నేను ఎదురు చూస్తున్నది అని ఆయన చేతులు చాచి, అబ్బా నా తండ్రే చేతులు చాచి పిలుస్తుంటే ఇంకా నేను ఆగుతానా అని చెప్పేసి వీడు పరిగెత్తి తండ్రి ఒడిలో చేరి ఆ వాతావరణం ఏదైతే ఉంటుందో దాన్ని క్రియేట్ చేయటానికి యేసు ప్రభుల వారు ఈ నేల మీద పాదం మోపాడు. అదే కదా మనం చదువుకున్నది ఇదివరకు. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. రోమపత్రిక 5వ అధ్యాయం. క్రైస్తవ్యములోనికి ఎందుకు వెళుతున్నామంటే రీజన్స్ చెప్తున్నాను ఒక్కొక్కటి. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన చేస్తే మన పాపాలు ఎలా పోతాయి అని అడిగేటువంటి అమాయక గురువులు ఉన్నారు, సాములు ఉన్నారు. ఎవరు చస్తే అశోకుడికి పరివర్తన వచ్చింది, ఎవరి రక్తం చూస్తే అతనికి పాశ్చాత్తాపం కలిగింది. మీరు ఎవరిని చంపారో తెలుసా అని పేతురు నోరు తెరిచి అర్థం చేయిస్తే వారికి పాశ్చాత్తాపం కలిగింది, చంపిన వారికి. ఎందుకంటే ఆ చావును వాళ్ళు కళ్ళారా చూశారు. యేసు రక్తం కడగటం అంటే ఆ రక్తం ఎందుకు చిందించబడింది అనేటువంటి పూర్వపరాలని ఆలోచించిన ప్రతి వాడికి పరివర్తన వస్తుంది, పాశ్చాత్తాపం కలుగుతుంది.
ఆ పాశ్చాత్తాపము కలిగించటానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసును పంపించాడు. పాశ్చాత్తాపం కలిగితే మారు మనసు వస్తుంది, మారు మనసు వస్తే పరిశుద్ధత కలుగుతుంది. ఆ తర్వాత కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇప్పుడు ఎడముఖం పెడముఖమే వేసుకొని తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాం అనుకోండి, మీరు అటు నుండి అటే పోవాలంటాడు ఆయన. తండ్రి మీ ఎద్దకు వస్తాం అంటే నో ఛాన్స్, అటే మీ గేట్ అటే. రెండు దారులు, ఒకటి నా దగ్గరికి, ఇంకోటి ధనవంతుడి దగ్గరికి. అంతే కదా, ధనవంతుడి దగ్గరికి అయితే మంచిదే కదా అనుకుంటారేమో. నరకానికి, శిక్షలోనికి. ప్రియులరా, నిశ్చయముగా ఎన్నవచనంలో ఉన్నాం, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. తర్వాత ఎలయనగా ఏమై ఉండగనట, శత్రువులమై ఉండగా. ఎవరికి? దేవుడికి శత్రువా? ఎవరు? పాపం చేసినోడు, సృష్టికర్తను కాదన్నోడు, ఆయన పంపిన కుమారుణ్ణి కాదన్నోడు, ఆయన మాటను పట్టించుకోకుండా పెడపోకుండా పోయినోడు పాపి. వాడు శత్రువు, దేవునికి శత్రువు అట. ఏలైనగా శత్రువులమై ఉండగా. ఇప్పుడు ఒకసారి దేవునికి శత్రువులండి మధ్య వాతావరణం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు రాజులు యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్యలో వాతావరణం ఎలా ఉంటుంది? ఇప్పుడు దేవుని శత్రువుల మధ్యలో వాతావరణం ఎలా ఉంటుంది? ఆయనేమో దహించు అగ్ని, వీళ్ళేమో చీమలు. అయ్యే యుద్ధం అని అన్నాం అనుకోండి, ఆయన ఒక్కసారి ఉఫ్ఫు అన్నాడు అనుకోండి, ఏంటి అగ్ని, ఈ చీమలు ఎదురల్లంటరా వెళ్తాయా? మాడిపోవడం కూడా కనబడదు. అంటే దాని అర్థం నామరూపాలు లేకుండా పోతుంది. ఆయన శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. అంటే కుమారుని చేత సమాధానపరచబడుతున్నాము అని అంటున్నాడు. సమాధానపరచబడ్డాం ఎలా? ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయన వచ్చి మాటలు చెప్పి మరణించటం మూలంగా, పాశ్చాత్తాపం కలగటం మూలంగా, మారటం మూలంగా, పరిశుద్ధులు అవ్వటం మూలంగా, దేవునికి సంతోషం కలగటం మూలంగా వారి మధ్యలో ఉన్నటువంటి ఆ ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే ఉందో అది తొలగిపోయి సమాధానపడటం జరిగింది. ఈ సమాధాన పరచటానికి యేసయ్య వచ్చాడు. మా దేవుడితో మమ్మల్ని పరచగలిగేటువంటి క్షేత్రము క్రైస్తవ సంఘం అయితే ఆ క్రైస్తవ సంఘానికి డెఫినెట్గా వెళ్తాం. దేవునితో సమాధానపరచబడటం కంటే మాకు కావాల్సింది ఏముంది? మీకు మంచోళ్ళమై దేవునికి శత్రువులం అయితే మాకు నష్టం కదా. దేవునికి మంచోళ్ళంగా ఉండాలి, మీకు కూడా ఒకనాటికి మీ మంచోళ్ళమని అర్థం కావాలి. అది ఆ ప్రయత్నం, ఆ బాధ, ఆరాటం. తర్వాత అటెన్షన్ ఉండే చదివేవాళ్ళు. అంతేకాదు అని ఈ పదవచనంలో చివరి మాట ఒకటి ఉంది. ఏంటనంటే యేసు సమాధాన పరిచి నిత్యము జీవించాడట. సమాధాన పరిచినవాడు జీవిస్తున్నాడు, సమాధాన పడినవాడు కూడా జీవం పొందుతాడట. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా. అందుకు క్రైస్తవ్యంలోనికి వెళ్తున్నాం. సమాధాన పడటానికి, రక్షింపబడటానికి క్రైస్తవ్యములోనికి వెళుచున్నాం.
సోకాల్డ్ పెద్దలారా, మీరు మాట్లాడే ముందు చిన్న చిన్న మాటలే కాదు, ఇదిగో ఈ పెద్ద మాటలు కూడా మాట్లాడండి, మీ పెద్దరికాన్ని కనపరచుకోండి. ఎందుకు క్రైస్తవ్యంలోనికి వచ్చామంటే ఎందుకు అది ఇప్పుడు 11 వచ్చినాం. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే వన్ అండ్ ఓన్లీ రాజీకర్త. ఎవరు? పెద్ద మనిషి ఒకడే, సమాధాన పరిచేవాడు. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అంటే ఆల్రెడీ రక్షణలోనికి వచ్చినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారానే సమాధాన స్థితి పొంది ఉన్నాం. అమ్మయ్య, ఇప్పుడు బేఫికర్ అని అనుకోవచ్చు అన్నమాట. అంత మంచి అవకాశం మనకిచ్చాడు. ఓకే, ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మీకు అర్థమవుతుంది ఆ పాఠం? క్రైస్తవ్యములోనికి ఎందుకు వెళుచున్నాము అంటే ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటున్నాం మనం. మీరు ఆ పాయింట్లన్నీ రాసి డీపీలుగా పెట్టుకోండి. ఎస్, ఆ పాయింట్లను రాసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. తెలియాల్సింది తెలియాలి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావాల్సింది కావాలి. అనవసరం కాకూడదు, ఏదైతే కాకూడదు అది అవుతున్నది. ఎందుకు అవుతున్నది తెలుసా? మనం సైలెంట్గా ఉంటున్నాం కాబట్టి. చేయాల్సినోడో చేయట్లేదు. అవసరం లేనివాడేమో బాగా చేసేస్తున్నాడు. అదే మాయ. చదవండి, ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఎప్పుడు సమాధానపరచటానికి వచ్చినటువంటి వ్యక్తి యొక్క మాట విని సరే అని అర్థం చేసుకొని సమాధాన పడినప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి లోకంలో? ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి? ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. ఈ జ్ఞానాలన్నిటికీ మించిన, ఈ జ్ఞానములన్నిటికీ మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అంటే ఒకసారి నువ్వు క్రీస్తు యేసు మాట విని దేవునితో గనక సమాధాన పడితే, ఇక దేవుడు తన సంకన పెట్టుకొని మధ్య మధ్యలో ఏదైనా సమస్యలు వచ్చినా కూడా బూచోడు వచ్చి ఎత్తుకుపోతానన్నా, దొంగోడు వచ్చి కిడ్నాప్ చేస్తానన్నా, లేకుంటే ఇంకెవడన్నా ఇంకేదో ట్రాప్లో పెడతానన్నా, వాడి బారిన పడకుండా గద్ద తన అంటే ఒక పక్షి లేదంటే ఒక కోడి తన పిల్లలను రెక్కల మాటున కాపాడుకున్నట్లుగా సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానముతో కూడినటువంటి దేవుడు మనల్ని కాపాడుతాడట. ఏమన్నాడు? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అంటే మన ఆలోచనలకి మన హృదయానికి కావలి ఉంటాడట. అంటే మన హృదయంలోనికి మన మనసులోనికి చెడు రాకుండా కంచె వేస్తాడు. వాచ్మెన్గా ఉంటాడు అని అంటున్నాడు. ఏమండి, తండ్రి తన కుమారుడికి వాచ్మెన్గా ఉండటం ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడా? నో, ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. నువ్వు ఇన్సల్ట్గా ఫీల్ అవుతావు. ఇంకా ఎక్కడే చర్చికి పోవడానికి ఇన్సల్ట్ ఫీల్ అయ్యేటోళ్ళు ఉన్నారు. బైబిల్ పట్టుకొని పోవడానికి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. బద్ధకంగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. కానీ దేవుడు అలా కాదు, మన తలంపులకి కావలి ఉంటాడు. అంటే చెడు ఆలోచనలు రాకుండా, ఆ చెడును అమలు చేయకుండా
దేవుడు కావలి ఉంటాడు అంటే ఆ అటెన్షన్ ఇస్తాడు, ఆ మెలకువను ఇస్తాడు, ఆ జాగ్రత్తను ఇస్తాడు, ఆ ప్రేరేపణను ఇస్తాడు, ఆ చైతన్యాన్ని ఇస్తాడు. అందుకు మీ క్రైస్తవ్యంలోనికి వెళుచున్నాం. ఎన్ని పాయింట్ రాసుకున్నారో? ఈ రోజుకు చాలు, మిగిలినవి వచ్చే వారం ధ్యానించుకుందాం. ఓకేనా? పాట పాడుతూ కానుకలు వెతుకుందాం.